హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఏం మాట్లాడుకుందాం అంటే ఫస్ట్ వీడియోలో లోన్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఏ ప్లాట్ఫామ్ అయితే బెటర్ అండ్ ప్రాసెస్ ఏంటి అని చూసాం కదా. ఇప్పుడు ఏంటంటే ఒక 40 lakhs లోన్ తీసుకున్నాం అనుకోండి, దానికి ఈఎంఐ ఎంత వస్తుంది 2 years అయిపోయిన తర్వాత. వితిన్ 2 years గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత వితిన్ 2 yearsలో మనం లోన్ ఎలా క్లియర్ చేసుకోవాలి అండ్ ఈ ఈఎంఐని వీటన్నిటిని మనం ఎలా మేనేజ్ చేసి ఎలా కట్టాలి, ఏ సెమిస్టర్లో ఎంతెంత లోన్ డిస్బర్స్ చేసుకుంటే స్టూడెంట్కి మంచిది, వీటన్నిటి గురించి డిస్కస్ చేద్దాము. ఒకవేళ మీరు ఈ వీడియోని స్కిప్ చేస్తే చూద్దాం అనుకుంటే కనుక ఇప్పుడే ఆపేసేయండి, ఎగ్జిట్ అయిపోండి వీడియో నుంచి. ఎందుకంటే మీరు దీంట్లో కొంచెం మిస్ అయినా కానీ నెక్స్ట్ ఏం జరుగుతుందని అర్థం కాదనమాట క్యాలిక్యులేషన్. ఇది ఒక మాయాజాలం లాగా. సో చూసే వాళ్ళైతే కనుక కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ వీడియోకి నేను చాలా ఎఫర్ట్స్ పెట్టాను. ఒకవేళ కనుక నా ఎఫర్ట్స్ నచ్చినట్టయితే కనుక కింద కామెంట్ చేయండి కంటెంట్ ఎలా ఉందో. లోన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోన్స్ ఉంటాయి, సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్, ఇవన్నీ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం. ఒకవేళ ఎవరైనా మిస్ అయితే కనుక ఆ వీడియో వెళ్ళి వాచ్ చేయండి, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. అదే కాకుండా ఇక్కడ గ్రేస్ పీరియడ్ అని ఒకటి ఉంటుంది అనమాట. మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం దాని గురించి. గ్రేస్ పీరియడ్ అంటే ఏంటంటే నువ్వు స్టూడెంట్ లైఫ్ ఎంతైతే ఉంటుందో ఆ స్టూడెంట్ లైఫ్ అయిపోయిన తర్వాత నీకు బ్యాంక్ ఎంత టైం ఇస్తుంది గ్రేస్ పీరియడ్ అంటే, ఆ టైంలో ఓన్లీ నువ్వు ఏం చేస్తావు అంటే ఇంట్రెస్టే కడతావు, ఈఎంఐ స్టార్ట్ అవ్వదు. సో అది ఎంత టైం ఇస్తుంది ఇది కూడా డిపెండ్స్ ఆన్ బ్యాంక్ యూ చూస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 months కానీ 1 year కానీ ఏదో ఒకటి ఇవ్వచ్చు అనమాట బ్యాంక్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 40 lakhs లోన్ శాంక్షన్ చేసుకున్నారు అనుకుందాం. ఇక్కడ క్లియర్గా వినండి, ఓన్లీ శాంక్షన్ చేసుకున్నారు, డిస్బర్స్ చేసుకోలేదు. సో 40 lakhs లోన్ శాంక్షన్ చేసినందుకు 12% ఇంట్రెస్ట్ మీద మీకు ఆ లోన్ ఇచ్చారనుకుందాం. ఇండస్ట్రీ స్టాండర్డ్ తీసుకుంటాను నేను, ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి 9% రావచ్చు, కొంతమందికి 10% రావచ్చు, కొంతమందికి 10.5% రావచ్చు, కొంతమందికి 12.5% రావచ్చు. కానీ హయ్యర్ సైడ్లో ఇండస్ట్రీ స్టాండర్డ్ వచ్చేసి 12% అనమాట. సో 12% మీద మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఎప్పుడు మనం ప్రతి దాంట్లో వర్స్ట్ కేసే తీసుకుందాం. వర్స్ట్ కేసు తీసుకుంటే బెస్ట్ కేసులో ఇంకా మీరు బెస్ట్గా ఉండొచ్చు. కాబట్టి 2 years మీ గ్రాడ్యుయేషన్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకో 6 months ఉంటుంది కదా, అది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత టోటల్ 2.5 years కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఈఎంఐ వచ్చేసి 58,000 రూపీస్ వస్తుంది, విచ్ ఈజ్ ఈక్వలెంట్ టు $1,054 అనమాట. ఏయూడీలో ఆస్ట్రేలియన్ డాలర్స్లో $1,054 పర్ మంత్ నువ్వు ఈఎంఐ పే చేయాలి. ఒకవేళ కనుక నువ్వు ఆ 40 lakhs యూజ్ చేస్తే. ఇది అందరూ చెప్పేదే, నువ్వేంటి స్పెషల్గా చెప్పేదంటే ఇప్పుడు చూడండి అసలు ప్లాన్ ఎలా చేసుకోవాలి. ఇప్పుడు ఆ 40 lakhs యూజ్ చేసుకోవాలా, అవసరం ఉందా, నిజంగానే మొత్తం యూజ్ చేసుకున్న తర్వాత మనం ఈఎంఐ కట్టాలా, ఏమైనా స్ట్రాటజీ ఉందా అంటే ఉంది, చెప్తా. అందుకే కదా నేను ఇక్కడ ఉంది. ఇప్పుడు మనం ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది, డిస్బర్స్మెంట్ గురించి మాట్లాడుకుందాం. డిస్బర్స్మెంట్ అంటే ఏంటంటే మీకు ఏదైతే శాంక్షన్ అయిందో లోన్, ఫర్ ఎగ్జాంపుల్ 40 lakhs శాంక్షన్ అయింది కదా, దాంట్లో ఎంత యూజ్ చేసుకుంటూ ఉంటారని చెప్పేసి, ఎంత బ్యాంక్ వాళ్ళు మీకు ఇస్తున్నారు, మీరు ఎంత యూజ్ చేసుకుంటున్నారని చెప్పి ఫస్ట్ మీరు ఓన్లీ 10 lakhs డిస్బర్స్ చేపిస్తారు. ఫస్ట్ యూనివర్సిటీ సెమిస్టర్ ఫీజు కట్టుకోవడానికి 10 lakhs డిస్బర్స్ చేపిస్తారు. సో ఆ 10 lakhs మీద మీకు ఇంట్రెస్ట్ ఛార్జ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఇంట్రెస్ట్ కూడా 2 types ఉంటుంది. ఒకటి సింపుల్ ఇంట్రెస్ట్, ఇంకోటేమో పార్షియల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్టే అనుకుందాం వర్స్ట్ కేసులో, ఎందుకంటే మీకు పార్షియల్ ఇంట్రెస్ట్ పర్ మంత్ 5,000 to 7,000 మధ్యలో ఏదో ఒకటి వస్తుంది అనమాట. సరే 7,000 వచ్చింది అనుకుందాం వర్స్ట్ కేసులో. ఒకవేళ 7,000 వచ్చినా కానీ పార్షియల్ ఇంట్రెస్ట్ కంటే సింపుల్ ఇంట్రెస్ట్ మనకి ఎక్కువ పడుతుంది. ప్రతిదీ మనం ఇక్కడ వర్స్ట్ కేసు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇంట్రెస్ట్ కూడా వర్స్ట్ కేసులోనే మాట్లాడుకుందాం. వర్స్ట్ కేసులో పార్షియల్ ఇంట్రెస్ట్ కంటే సింపుల్ ఇంట్రెస్టే మనకి ఎక్కువ పడుతుంది. సో సింపుల్ ఇంట్రెస్ట్లో ఇప్పుడు చూసుకుంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 lakhs డిస్బర్స్ చేసుకున్నారు కదా, ఆ 10 lakhsకి ఎవ్రీ మంత్ 1% ఛార్జ్ అవుతుంది. ఎందుకంటే మనం 12% ఇంట్రెస్ట్ రేట్ మీద తీసుకున్నాం కాబట్టి. సో పర్ యానం 12% అంటే పర్ మంత్ 1% పడుతుంది మీ టోటల్ ఓవరాల్ అమౌంట్ మీద. సో 10 lakhsలో 1% అంటే ఎంత, 10,000 రూపీస్. అంటే మీరు తీసుకున్న 10 lakhsకి ఫస్ట్ మీరు 6 months వరకు ఆ 10 lakhs యూజ్ చేసుకుంటారు కాబట్టి, ఎందుకంటే సెకండ్ సెమిస్టర్ ఫీజు వచ్చిన తర్వాత చూసుకుందాం. అప్పుడు దాకా ఓన్లీ ఆ 10 lakhs ఉంటుంది కాబట్టి ఆ 10 lakhsకి మీరు 10,000 10,000 10,000 10,000 మంత్లీ అక్యూములేట్ అవుతూ ఉంటుంది సింపుల్ ఇంట్రెస్ట్. ఇది తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఆడతా పాడతా సెకండ్ సెమిస్టర్ వచ్చేసింది. సెకండ్ సెమిస్టర్ వచ్చేసినప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు లోన్ తీసుకోవాలా వద్దా అంటే తీసుకోండి, 100% తీసుకోండి. సెకండ్ లోన్ కూడా డిస్బర్స్ చేయించుకోండి. చేపించినప్పుడు ఇంకో 10 lakhs డిస్బర్స్ అవుతాయి. ఆ 10 lakhs బట్టి యూనివర్సిటీ ఫీజు కట్టేసేయండి. సో యూనివర్సిటీ ఫీజు కట్టిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది, ఈ మంత్ నుంచి మీరు ఎప్పుడైతే సెకండ్ ఇన్స్టాల్మెంట్ కూడా తీసుకుంటారో లోను, అప్పటి నుంచి మీకు రెండింటి మీద అంటే 20 lakhs మీద ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 20 lakhs మీద ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఆల్రెడీ అక్కడ 60,000 అక్యూములేట్ అయి ఉందా, అంటే ఇంట్రెస్ట్ పర్ యానం కడతాం మనం. 6 months అయింది, 60,000 అక్యూములేట్ అయింది 10 lakhs మీద. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ 6 months తర్వాత నుంచి ఏమవుతుందంటే 20 lakhs మీద ఇంట్రెస్ట్ అక్యూములేట్ అవుతుంది. 20 lakhs మీద ఎంత వస్తుంది ఇప్పుడు ఇంట్రెస్ట్, పర్ మంత్ 20,000 అవుతుంది. 10 lakhsకి 10,000 అయినప్పుడు 1% అంటే 20 lakhsకి 20,000 అవుతుంది 1%, సేమ్ ఇంట్రెస్ట్ రేట్ కాబట్టి. సో ఫస్ట్ 6 monthsకి ఆల్రెడీ మనం ఒక 60,000 అక్యూములేట్ అయిపోయింది మన అకౌంట్లో, అది పెట్టారు అక్కడే హోల్డ్. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ మంత్ నుంచి అంటే 7th month నుంచి మీరు లోన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్
6 మంత్స్‌కి అంటే ప్రతి 1 ఇయర్‌కి మనం రీపే చేస్తాం. సరే ఇప్పుడు నెక్స్ట్ 6 మంత్స్‌కి ఎంత అవుతుంది? 20,000, 20,000, 20,000 అలా 1,20,000 అవుతుంది. 1,20,000 ప్లస్ అక్కడ ఒక 60,000 టోటల్ 1,80,000. 1,80,000 మీకు ఇంట్రెస్ట్‌గా అక్యుములేట్ అయిందనమాట. 1 ఇయర్ అయిపోయేప్పటికి మీరు 20 లాక్స్ యూజ్ చేసుకున్నారు. అండ్ 1,80,000 మీకు అక్యుములేట్ అయింది. ఇంట్రెస్ట్ కట్టాల్సి వచ్చింది బ్యాంక్‌కి. ఇప్పుడు చూద్దాం. సెకండ్ సెమిస్టర్ కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత థర్డ్ సెమిస్టర్ వచ్చింది. థర్డ్ సెమిస్టర్‌లో ఫీజు కూడా కట్టాల్సి వచ్చింది. ఇప్పుడు మనం బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాలా థర్డ్ సెమిస్టర్ కూడా ఇంకో 10 లాక్స్ అంటే వద్దు, తీసుకోవద్దు. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇప్పటికే ఒక 10 లాక్స్ ఫండ్ క్రియేట్ అయిపోయి ఉండిద్ది మీ సేవింగ్స్‌లో. ఎలా క్రియేట్ అవుతది అంటే కమింగ్ టు ఇన్‌కమ్ పార్ట్ అనమాట. ఇప్పుడు దాకా మనం ఓన్లీ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడేంటంటే ఇన్‌కమ్ అసలు ఎంత ఎర్న్ చేయొచ్చు ఈ 1 ఇయర్‌లో యావరేజ్ మీద హాలిడేస్ గాకుండా అన్నీ కలిపి యావరేజ్ మీద ఎంత వర్క్ చేయొచ్చు? యావరేజ్ పే ఎంత? మినిమమ్ కేస్‌లో చెప్తున్నా నేను. ప్రతీదీ నేను లీస్ట్ కేస్‌లో, వర్స్ట్ కేస్‌లోనే మాట్లాడుతున్నా కాబట్టి, ఈ పే గురించి కూడా మనం వర్స్ట్ కేస్‌లోనే మాట్లాడుకుందాము. ఇన్‌కమ్ పార్ట్‌లోకొద్దాము. 1 ఇయర్‌లో మనం ఎంత ఎర్న్ చేసి ఉంటామంటే, 1 ఇయర్ అంటే ఏంటి? 365 డేస్. అంటే 52 వీక్స్. 52 వీక్స్‌లో 6 మంత్స్ మనకు కాలేజ్ ఉందనుకుందాం. అండ్ 6 మంత్స్ మనకు హాలిడేస్ అనుకుందాం. సో, ఒక 6 మంత్స్ విచ్ ఈస్ ఈక్వలెంట్ టు 26 వీక్స్. 26 వీక్స్ మనము 24 అవర్సే వర్క్ చేసాం. లీస్ట్ కేస్ ప్రతిదీ వర్స్ట్ కేస్‌లో చెప్తున్నా. ఓన్లీ 24 అవర్స్ వర్క్ చేసాం. అఫీషియల్‌గా అదే కాబట్టి అదే వర్క్ చేసాం అనుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇంకో 26 వీక్స్‌లో మనం 40 అవర్సే చేసాం. ఫుల్ టైమ్ చేసుకోవచ్చు. ఎన్ని అవర్స్ అయినా చేసుకోవచ్చు. కొంతమంది 50 అవర్స్ చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది 60 అవర్స్ చేసేవాళ్ళు ఉంటారు. కానీ మీరు మాత్రం 40 అవర్సే కన్సిడర్ చేసుకోండి. మనం 40 అవర్స్ కన్సిడర్ చేసుకుంటే ఇప్పుడు 40 ఇంటూ 26 వీక్స్ చేయండి. ఎంతొస్తది? 1040 అవర్స్ వస్తది. ఇంకో 6 మంత్స్ మనకి యూనివర్సిటీ ఉంది కాబట్టి ఓన్లీ 24 అవర్సే వర్క్ చేసాం అనుకున్నాం కదా! 24 ఇంటూ 26 చేయండి. విచ్ ఈస్ ఈక్వలెంట్ టు 624 అవర్స్ వస్తది. ఇప్పుడొచ్చిన 624 అవర్స్ ప్లస్ ఇందాకొచ్చిన 1040 అవర్స్ కలపండి. ఇప్పుడు ఎంత అవుతుంది? 1664 అవర్స్ అవుతుంది టోటల్. 1664 అవర్స్ ఏదైతే ఉందో టోటల్ 1 ఇయర్ అవర్స్ అది డివైడెడ్ బై 1 ఇయర్‌కి 52 వీక్స్ ఉంటాయి కాబట్టి డివైడెడ్ బై 52 చేయండి. విచ్ ఈస్ ఈక్వలెంట్ టు 32 అవర్స్ వస్తది. అంటే మీరు హాలిడేస్ ఉన్నప్పుడు, హాలిడేస్ లేనప్పుడు అన్నీ కలిపి మీరు వీక్లీ యావరేజ్ మీద 32 అవర్స్ వర్క్ చేశారనమాట. ఎందుకు ఈ ఫిగర్ తీసా అంటే క్యాలిక్యులేషన్స్‌కి ఈజీగా ఉండిద్ది. మీకు కూడా ఈజీగా అర్థమవుతదనమాట. పే వచ్చేసి మినిమమ్ $25.10 ఇవ్వాల్సిందే. అది గవర్నమెంట్ రూల్. ఒకవేళ మీరు అఫీషియల్‌గా వర్క్ చేస్తే అండ్ వాళ్ళు కూడా అఫీషియల్ పే ఇస్తుంటే $25.10 ఇవ్వాల్సిందే. సో, మనం మినిమమ్ పే మీదే క్యాలిక్యులేట్ చేద్దాం. సండే పే తీసేద్దాం, సాటర్డే పే, స్పెషల్ పేస్ ఉంటాయి కదా! అవన్నీ తీసేద్దాం. ఓన్లీ వర్స్ట్ కేస్‌లో మినిమమ్ పే మీదే ఎవ్రీ డే వర్క్ చేస్తున్నారు అనుకుందాం. 1664 అవర్స్ డివైడెడ్ బై 52 వీక్స్ చేసినప్పుడు ఎంతొచ్చింది? ఈజ్ ఈక్వల్ టు 32 అవర్స్ వచ్చింది కదా! సో, వీక్లీ ఇన్‌కమ్ క్యాలిక్యులేట్ చేద్దాం. వీక్లీ ఇన్‌కమ్ వచ్చేసి 32 అవర్స్ ఇంటూ 25.10 ఏసుకోండి. విచ్ ఈజ్ ఈక్వలెంట్ టు $803 వస్తది. $803లో మీకు టాక్స్ మొత్తం పోయి $720 నెట్ వస్తది. ఇప్పుడు 720 ఏదైతే నెట్ పే ఉందో అది ఇంటూ 52 వీక్స్ ఏసుకోండి. ఏసుకుంటే ఎంతొస్తది? 37,440 వస్తది. ఇది మీ నెట్ ఇన్‌కమ్ ఆఫ్టర్ టాక్స్ అనమాట. సో, ప్రతి ఇయర్ అంటే ప్రతి ఇయర్ కాదు. ఈ పర్టిక్యులర్ ఇయర్ మీరు $37,440 ఎర్న్ చేశారు. మీ చేతిలో ఆ క్యాష్ ఉంది. సో, దాంట్లో ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఎక్స్‌పెన్సెస్ చూద్దాం. ఎక్స్‌పెన్సెస్ వచ్చేసి ప్రతి మంత్ $1,800 అనుకోండి. స్టూడెంట్ లైఫ్‌లో $1,800 ప్రతి మంత్ ఎక్స్‌పెన్సెస్‌కి వెళ్ళిపోయినాయి అనుకుందాం. బయటికెళ్ళటం గానీ, తిరగడం గానీ, తినటం గానీ ఏదైనా గానియండి $1,800. 1,800 ఇంటూ 12 మంత్స్ ఏసుకున్నారనుకోండి. 1 ఇయర్‌కి 12 మంత్స్ కాబట్టి మంత్లీ ఎక్స్‌పెన్స్ ఇంటూ 12 మంత్స్ ఏసుకుంటే మీకు ఈజ్ ఈక్వల్ టు $21,600 మీ ఎక్స్‌పెన్స్‌గా ఎళ్ళిపోతది. దాని తర్వాత మీకెంత మిగులుతది? $15,840 మీ చేతిలో ఉంటదనమాట. ఇప్పటిదాకా $4,316 టాక్స్‌గా పే చేశారు గవర్నమెంట్‌కి. నేను చెప్పా గదా! మీకు $803 ఎర్న్ చేస్తుంటే ప్రతి వీక్ దాంట్లో టాక్స్ కట్ అయ్యి ఓన్లీ $720 మీ అకౌంట్‌లో పడుతుందని చెప్పి సో, ఆ కట్ అయిన అమౌంట్ ఏదైతే ఉందో అది మొత్తం అక్యుములేట్ అయ్యి $4,316గా అది ఫార్మ్ అయిందనమాట. సో, ఈ $4,316లో మనం ఏం చేయొచ్చంటే ఇయర్ ఎండింగ్‌లో క్లెయిమ్ చేసుకోవచ్చు ఎంతో కొంత. ఆ ఎక్స్‌పెన్స్, ఈ ఎక్స్‌పెన్స్ చూపిచ్చి అండ్ ఆల్సో మన టాక్స్ బ్రాకెట్స్ ఏయైతే ఉంటాయో, ఆ టాక్స్ బ్రాకెట్స్ చూసుకున్న తర్వాత ఎంతో కొంత క్లెయిమ్ వస్తది. ఆ క్లెయిమ్ లెట్స్ సే $1,800 వచ్చిందనుకుందాం లీస్ట్ కేస్‌లో. $1,800 అంటే విచ్ ఈస్ ఈక్వలెంట్ టు ఐఎన్ఆర్‌లో అప్రాక్సిమేట్‌లీ ₹1,00,000 అనమాట. ఫస్ట్ ఇయర్ మొత్తంలో మీ సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో $15,000+ ప్లస్ టాక్స్ క్లెయిమ్ ఏదైతే వస్తదో అన్నిటితో కలిపి మీ దగ్గర టోటల్ అమౌంట్ వచ్చేసి $17,656 ఉంటాయి. విచ్ ఈస్ ఈక్వలెంట్ టు ఐఎన్ఆర్‌లో ₹9,71,000 అనమాట. ₹9,71,000 అంటే మీ సెమిస్టర్ ఫీజు ఏదైతే ఉంటదో థర్డ్ సెమిస్టర్ ఫీజు మీరు కట్టేసుకోవచ్చు. ఆ థర్డ్ సెమిస్టర్ ఫీజు మీరు కట్టేసుకోండి. ఇదంతా బానే ఉంది. ఫీజు కట్టిచ్చావు థర్డ్ సెమిస్టర్ ఫీజు. ఇప్పుడు ఆ బ్యాంకోడు ఇంట్రెస్ట్ ఎవడు కడతాడు? నువ్వు కడతావా వచ్చంటే, ఒకటి ఏంటంటే,
ఇక్కడ ఇంట్రెస్ట్ వచ్చేసి 1,80,000 రూపీస్ అక్యుములేట్ అయింది. ఇప్పుడు 1,80,000 రూపీస్ కోసం 10 లాక్స్ లోన్ తీసుకొని ఈ సెమిస్టర్ కట్టడం వేస్ట్ నా దృష్టిలో. ఆ 1,80,000 రూపీస్ ఏం చేయొచ్చంటే మీరు ఇంట్లో నుంచైనా లేదా మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచైనా గానీ తీసుకోండి. అండ్ అసలు అంత అవసరం కూడా రాదు. ఎందుకంటే నేను ఓన్లీ మినిమమ్ లీస్ట్ కేస్‌లో లోయెస్ట్ ఇన్‌కమ్ క్యాలిక్యులేట్ చేశా. అదే కాకుండా ఓన్లీ 40 అవర్స్ హాలిడేస్ ఉన్నప్పుడు, నార్మల్‌గా ఉన్నప్పుడు ఓన్లీ 24 అవర్స్ వర్క్ చేస్తున్నట్టు క్యాలిక్యులేట్ చేశా. ఇది మినిమమ్ కేస్‌లో ఇలా అవుతదని చెప్తున్నా అంతే. కానీ మీ ఫీజు మీరే కట్టేసుకుంటే 10 లాక్స్ ఎవరిని అడగాల్సిన అవసరం రాదనమాట. కాకపోతే నేను చెప్పిన దానికి జస్టిఫికేషన్ ఇవ్వాలి కాబట్టి, ఒకవేళ నేను చెప్పినట్టే మీరు వర్క్ చేసి ఓన్లీ నేను చెప్పిన పేనే మీకు వస్తాయి గనక, అప్పుడు మీరు ఏం చేయాలంటే 1,80,000 మాత్రం ఇంట్లో నుంచి గానీ, లేదా మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి గానీ తీసుకోండి. తీసుకున్న తర్వాత వితిన్ 6 మంత్స్‌లో గానీ, 3 మంత్స్, 4 మంత్స్‌లో గానీ రిటర్న్ చేయొచ్చు. ఇప్పుడు థర్డ్ సెమిస్టర్‌కి వచ్చేసాము. థర్డ్ సెమిస్టర్‌కి వచ్చిన తర్వాత మనం లోన్ ఏమి డిస్బర్స్ చేసుకోలేదు. మన దగ్గర అదే అమౌంట్ 20 లాక్స్ ఏదైతే తీసుకున్నామో అంతే ఉంది లోను. సో, ఆ 20 లాక్స్‌కి ఎంత అక్యుములేట్ అవుతా ఉంటది ఇంట్రెస్ట్ మళ్ళీ ఎవ్రీ మంత్ 20,000, 20,000, 20,000 అక్యుములేట్ అవుతా ఉంటది. ఎందుకంటే మనం ఆల్రెడీ 1,80,000 ఏదైతే అక్యుములేట్ అయిందో అది క్లియర్ చేసేసాం. ఇప్పుడు నుంచి మళ్ళీ ఫ్రెష్ ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతది. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఇంతే ఉంటది. సో, ఫ్రెష్ ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతది కాబట్టి ఇప్పుడు ఏంటి 20 లాక్స్ మీద మళ్ళీ ఎవ్రీ మంత్ 20,000, 20,000, 20,000 స్టార్ట్ అవుతదనమాట. సో, ఇప్పుడు 6 మంత్స్ అయిపోయేటప్పటికి మీ థర్డ్ సెమిస్టర్ అయిపోయేప్పటికి ఇంట్రెస్ట్ వచ్చేసి 1,20,000 అక్కడ అక్యుములేట్ అయ్యి ఉంటది. ఫోర్త్ సెమిస్టర్ ఏదైతే ఉందో, ఆ ఫోర్త్ సెమిస్టర్‌లో మాత్రం మీరు 100% ఆ లోన్ గ్రాబ్ చేసుకోండి. అంటే డిస్బర్స్ చేసుకోండి. ఇంకొక 10 లాక్స్ ఏదైతే ఉందో అది డిస్బర్స్ చేసుకోండి. సో, ఇప్పుడు మీరు టోటల్ 30 లాక్స్‌కి డిస్బర్స్ చేసుకున్నట్టు లోను. 40 లాక్స్ తీసుకున్నారు, శాంక్షన్ అయింది. కానీ మీరు 30 లాక్స్ యూజ్ చేసుకున్నారు దాంట్లో. ఇప్పుడేమవుతది, ఫోర్త్ సెమిస్టర్ కూడా అయిపోయేటప్పటికి మీ దగ్గర టోటల్ 30 లాక్స్ లోన్ ఉంటది. ఎంత ఇంట్రెస్ట్ ఉంటది టోటలు? అక్కడ ఒక 1,20,000 వచ్చిందా? అంటే సెకండ్ ఇయర్‌లో మనం క్లియర్ చేసిన తర్వాత ఇంట్రెస్ట్ మనకు సెకండ్ ఇయర్‌లో స్టార్ట్ అయింది కదా లోను. ఆ ఫస్ట్ 6 మంత్స్‌కి 20 లాక్స్‌కి 1,20,000 ఫార్మ్ అయింది. ఇప్పుడు ఆ 6 మంత్స్ తర్వాత ఫోర్త్ సెమిస్టర్‌లో మళ్ళీ ఇంకో 10 లాక్స్ మనం తీసుకున్నాం కాబట్టి మన దగ్గర టోటల్ లోన్ ఎంత అవుతది? 30 లాక్స్ అవుతది. ఇప్పటి నుంచి ఈ 30 లాక్స్‌కి సింపుల్ ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతది. ఈ 30 లాక్స్‌కి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత పడతది ప్రతి మంత్? 30,000 పడతదనుకుందాం. 6 3 ఆర్ 18 అంటే 1,80,000 రూపీస్ ఏమో ఇక్కడ పడతది. ఈ 6 మంత్స్‌కి. అండ్ ఆల్రెడీ అక్కడ నీకొచ్చేసి 1,20,000 రూపీస్ మీకు ఆల్రెడీ అక్యుములేట్ అయిపోయి ఉంది. 1,20,000 ప్లస్ 1,80,000 ఎంత అవుతది టోటల్? 3,00,000 రూపీస్ అవుతది. సో, 3,00,000 రూపీస్ మీరు సింపుల్ ఇంట్రెస్ట్ కట్టాలి. మీ 2 ఇయర్స్ అయిపోయేప్పటికి ఎడ్యుకేషన్ మీ దగ్గర కంప్లీట్ ఔట్‌స్టాండింగ్ ఇంకా ఇంట్రెస్ట్ ఎంత కట్టాలంటే 3,00,000 రూపీస్ కట్టాలి బ్యాంకోడికి. అండ్ మీరు 30 లాక్స్ లోన్ తీసుకున్నారు అండ్ 3 లాక్స్ ఇంట్రెస్ట్ ఫార్మ్ అయ్యి ఉంది అంతే అనమాట. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్మ్ అయ్యి ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ 1 ఇయర్‌లో కూడా మీరు సేమ్ ఇన్‌కమ్ ఎర్న్ చేశారు అనుకుందాం. వేజెస్ పెరుగుతాయి. మీకు మళ్ళీ పబ్లిక్ హాలిడేస్, సండేస్, సాటర్‌డేస్ ఇవన్నీ ఉంటాయి. మీకు ఎక్స్‌పీరియన్స్ వస్తది. కానీ మనం లీస్ట్ కేస్‌లో మీరు అదే ఎక్స్‌పీరియన్స్‌తో ఉన్నారు. మీరు ఇంకా ఏం నేర్చుకోలేదు. మీరు మళ్ళీ అక్కడే వర్క్ చేస్తున్నారు అనుకుందాం. ఆ 2 ఇయర్స్ పాటు సేమ్ ఇన్‌కమ్ ఉందనుకుందాం. సో, మళ్ళీ మీకు టాక్స్ క్లెయిమ్ అంతా కలిపేసి $17,656 మళ్ళీ మిగులుతాయి అనమాట. విచ్ ఈస్ ఈక్వలెంట్ టు 9,70,000 రూపీస్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఎమ్మటనే వెళ్ళిపోయి ఆ లోన్ క్లియర్ చేయరు. ఇప్పుడు మీకు చాలా ఖర్చులుంటాయన్నమాట. టీఆర్ ఏసుకునే ఖర్చుంటది. దాని తర్వాత టీఆర్‌కే ఆల్మోస్ట్ ఒక $2,500 దాకా ఖర్చొస్తది. అండ్ పీటీఏ ఎగ్జామ్ రాయాలి. వీటన్నిటికి కలిపి ఒక $3,000 ఖర్చొచ్చిద్దనుకుందాం. $3,000 అంటే విచ్ ఈస్ ఈక్వలెంట్ టు 1,60,000 రూపీస్ అనుకుందాం. ఆ 1,60,000 రూపీస్ కూడా దీంట్లో నుంచే వాడుకోవాలి. ఇప్పుడు ఈ $3,000 ఖర్చు ఏదైతే ఉందో పీటీ రాయడానికి గానీ, లేదా టీఆర్ ఏయడానికి గానీ వీటన్నిటికి ఎక్స్‌పెన్స్ వచ్చింది కదా! ఈ $3,000 అది మన ఇన్‌కమ్ ఏదైతే సేవింగ్ ఉందో దాంట్లోంచి మైనస్ చేయండి. సేవింగ్ ఎంతుంది? $17,656 ఉంది. మన టాక్స్ క్లెయిమ్‌తో కలిపి. $17,656లో నుంచి అది తీసేసేసేయండి 3,000 $14,656 వస్తది. ఈ $14,656లో నుంచి మళ్ళీ ఏం చేస్తారంటే కాలేజ్ అయిపోయింది, యూనివర్సిటీ అయిపోయింది, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్‌మెంట్‌కి గానీ అలా ఇలా బయటికెళ్తారు. $656 కూడా తీసేసేయండి. ఏదైనా ట్రిప్‌కెళ్లారనుకుందాం. టోటల్ $14,000 మీ దగ్గర ఉంటది. ఈ $14,000 అంటే ఎంత? 7,70,000 రూపీస్ అనమాట. ఈ 7,70,000 రూపీస్‌లో నుంచి మనం ఇంట్రెస్ట్ ఎంత పే చేయాలి? అది పే చేసేసేయండి. 3 లాక్స్ ఉంది కదా! ఆ 3 లాక్స్ తీసేసేయండి. మిగతాది ఎంతుంది? 4,70,000 రూపీస్ ఉంది. ఆ 4,70,000 రూపీస్ మీరది ఎమర్జెన్సీ ఫండ్‌గా మీ దగ్గరే ఉంచుకోండి. దేనికి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వస్తదో తెలీదు. అది మీకొస్తదా? మీ ఫ్యామిలీకొస్తదా? ఎవరికొస్తదో తెలీదు కాబట్టి ఆ 4,70,000 రూపీస్ ఎక్కడ పెట్టకుండా మీ దగ్గరే పెట్టుకోండి. ఈ 4,70,000 రూపీస్‌తో మీకేంటంటే ఒక సేఫ్టీ ఉంటది. నేను ఈఎంఐ కూడా కట్టగలుగుతాను అన్న సేఫ్టీ ఉంటది. నెక్స్ట్ 6 మంత్స్ 2 ఇయర్స్ అయిపోయింది. మీ దగ్గర ఇప్పుడు ఎంతుంది సేవింగ్? 4,70,000 రూపీస్ ఉంది. ఇప్పుడు మనకి 6 మంత్స్ గ్రేస్ పీరియడ్ ఉంది. ఈ గ్రేస్ పీరియడ్‌లో కూడా ఓన్లీ మనం సింపుల్ ఇంట్రెస్టే కడతాం. ఈఎంఐ స్టార్ట్ అవ్వదు. సో, ఇప్పుడు ప్రాబ్లమ్ ఏమి లేదు మనకి. ఈ 4,70,000 ఉంది కదా! ఆ 4,70,000 రూపీస్ మన రన్‌వే సరిపోతది. మనకి ఇంట్రెస్ట్ వచ్చేది ఎంత?
6 మంత్స్‌కి 30,000 ప్రతి మంత్ అంటే 6 3 18 1,80,000 రూపీస్ మనకి ఇంట్రెస్ట్ వస్తది. 1,80,000 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంటే మన దగ్గర ఆల్రెడీ సేవింగ్స్ 4,70,000 ఉంది. సో, దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన కాన్సంట్రేషన్ ఏంటంటే 2 ఇయర్స్ అయిపోయింది. 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? రోల్ షిఫ్ట్ అవ్వబోతున్నాం. రోల్ షిఫ్ట్ చేయడం అంటే ఏంటంటే మీకు ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ వచ్చింది కాబట్టి ఉన్న ప్లేస్‌లోనే మేనేజర్ అవ్వటమో, లేదా వేరే జాబ్ చూసుకోవటమో, వేరే జాబ్ చూసుకున్న తర్వాత అక్కడ మంచి పొజిషన్ రావటమో బికాజ్ ఆఫ్ మీ ఎక్స్‌పీరియన్స్ ఇవన్నీ ఉంటాయి. సో, వీటన్నిటిని కన్సిడర్ చేసుకొని అండ్ 2 ఇయర్స్ నుంచి మనం వేజెస్ కూడా పెంచుకోలేదు. సేమ్ వేజ్ ఉంచాం కాబట్టి అన్నిటికి కలిపి మనం ఏం చేస్తున్నామంటే $5 ఇంక్రిమెంట్ ఏసుకుంటున్నాం. ఆ $5 ఇంక్రిమెంట్ వచ్చిన తర్వాత మన యావరేజ్ పే వచ్చేసి $33 అవుతది. పర్ అవర్ మనం వర్క్ చేస్తే $33 అవుతది. ఇది నార్మల్ పే మాత్రమే చెప్తున్నా నేను. అండ్ సండేస్, సాటర్డేస్, పబ్లిక్ హాలిడేస్ ఇవన్నీ నేనేం కౌంట్ చేయట్లేదు. నార్మల్ డేస్ $33 వచ్చింది అనుకుందాం. $33 మనం 40 అవర్స్ వర్క్ చేస్తున్నాం. ఎందుకంటే ఫుల్ టైమ్ చేస్తున్నాం కాబట్టి. సో, 40 అవర్స్ వర్క్ చేసినప్పుడు $33తో కౌంట్ చేస్తే మీకు ఎంత వస్తది టోటల్ పే వచ్చేసి అరౌండ్ 26 వీక్స్‌కి. నేను 6 మంత్స్‌కి మాత్రమే కాలిక్యులేట్ చేస్తున్నా. 26 వీక్స్‌కి మీకు వచ్చేసి $27,300 మీకు నెట్ పే వస్తది. దీంట్లో మళ్ళీ 6 మంత్స్‌కి మనకి ఎక్స్‌పెన్సెస్ 1,800 వైస్ మనం మంత్లీ ఎక్స్‌పెన్స్ తీసుకుంటే $10,800 వస్తది. సరే పోనీ $11,000 తీసేసేయండి. $11,000 తీసేసిన తర్వాత మీకు అరౌండ్ $16,300 మిగులుతాయి అనమాట. అది కాకుండా మీరు ఓన్లీ 40 అవర్స్ మాత్రమే వర్క్ చేస్తున్నారు. అంటే విచ్ ఈస్ ఈక్వల్ టు 5 డేస్. నేను చెప్పే సజెషన్ ఏంటంటే మిగిలిన 2 రోజుల్లో లేదా ఒక రోజైనా గానీ ఫుల్ టైమ్ ఊబర్ గానీ లేదా ఇంకోటి ఏదన్నా చేయండి. సో దట్ మీకు అక్కడ నుంచి ఒక $250 రావాలి. ఒకవేళ ఊబర్ చేస్తే గనక $250 వస్తే మీరు ఒక రోజైనా చేయొచ్చు లేదా 2 రోజులు 5 అవర్స్‌గా అయినా చేసుకోవచ్చు. అలా చేసుకుంటే మీకేంటి $250 మొత్తం కలిపి వస్తే $50 మీ ఫ్యూయల్ ఎక్స్‌పెన్స్‌కి పోయినా $200 పర్ వీక్ మిగులుతది. $200 పర్ వీక్ ఇంటూ 26 వీక్స్ ఏసుకుంటే $5,200 వస్తది మనకి. ఆ $5,200 ప్లస్ ఇక్కడ $16,300 తీసుకుంటే మనకి టోటల్ $21,500 మిగులుతదనమాట ఈ 6 మంత్స్‌లో. ఈ $21,500 అంటే మన దగ్గర ఎంత మిగిలినట్టు ఈ ఐఎన్ఆర్‌లో ₹11,80,000 అనమాట. ప్లస్ అది కాకుండా మన దగ్గర ₹4,70,000 ఉంది ఇందాకటిది. ఆ ₹4,70,000 కూడా కలిపితే ₹16,50,000 ఉంటది. ₹16,50,000లో ఆ ఇంట్రెస్ట్ తీసి పక్కన పెట్టేసేయండి. కట్టము మనం 1 ఇయర్ తర్వాత కడతాం. కానీ తీసి పక్కన పెట్టండి మీ సేఫ్టీకి. ఆ 6 మంత్స్ ఇంట్రెస్ట్ ₹1,80,000 తీసి పక్కన పడేస్తే ₹14,70,000 మీకు మిగులుతాయి అనమాట. ఈ ₹14,70,000లోంచి ఒక 10 లాక్స్ తీసేసి కట్టేసేయండి. మొత్తం కట్టొద్దు. ఓన్లీ 10 లాక్స్ కట్టండి. మిగతా ₹4,70,000 మీ చేతిలో పెట్టుకోండి. ఎమర్జెన్సీ ఫండ్‌గా అంతే ఉంచుకోండి. ఇప్పుడు మీ గ్రేస్ పీరియడ్ కూడా అయిపోయింది. గ్రేస్ పీరియడ్ అయిపోయేప్పటికి ఇంట్రెస్ట్ అన్నీ క్లియర్ చేసేసారు. క్లియర్ చేసి మీ దగ్గర 4,70,000 ఉంది. అండ్ ఆల్సో ఇప్పుడు మీ లోన్ అమౌంట్ వచ్చేసి 20 లాక్స్‌కి తగ్గిపోయిందనమాట. ఇప్పుడు నుంచి ఈఎంఐ స్టార్ట్ అవుతది. మీ దగ్గర 4,70,000 ఏదైతే ఉందో ఆ 4,70,000తో మీరు ఈఎంఐ హెల్ప్ తీసుకుంటారు. మీ ఎర్నింగ్స్‌ని ఏది డిస్టర్బ్ చేయొద్దు. మీ ఎర్నింగ్స్ ఏవైతే వస్తున్నాయో రానియండి. దాంట్లో నుంచి ఈఎంఐ కట్టొద్దు. మీ దగ్గర 4,70,000 ఉంది కదా! దాంట్లో నుంచి యూజ్ చేసుకొని ఈఎంఐ కట్టండి. ఇప్పుడు ఈఎంఐ స్టార్ట్ అయింది అనుకుందాం. ఎంత ఈఎంఐ వచ్చిద్ది? 20 లాక్సే అనమాట మన లోన్. ఆల్రెడీ 10 లాక్స్ తీర్చేసాం. అసలు 10 లాక్స్ తీసుకోలేదు. సో, 20 లాక్స్ లోను. ఈ 20 లాక్స్‌కి ఈఎంఐ చూసుకుందాం ఎంత వస్తదో 12% ఇంట్రెస్ట్ రేట్ మీద అండ్ 15 ఇయర్స్ టెన్యూర్ మీద ఎంత వచ్చిద్దో చూద్దాం. ఈఎంఐ వచ్చేసి ₹29,000 వస్తది పర్ మంత్. ఒకవేళ గనక మీరు 12% ఇంట్రెస్ట్ రేట్ మీద 20 లాక్స్ లోన్ తీసుకొని 15 ఇయర్స్ టెన్యూర్ అయితే గనక మన దగ్గర ఆల్రెడీ ₹4,70,000 ఉంది. ఆ ₹4,70,000 మనకి ఎన్ని మంత్స్ యూజ్ అవుతదో చూద్దాం. విచ్ ఈస్ ఈక్వలెంట్ టు 16 మంత్స్ వస్తది. అంటే ఆ 4,70,000తో మీరు 16 మంత్స్ ఈఎంఐ కట్టేసుకుంటా ఉండొచ్చు. దాంతో ప్రాబ్లమ్ ఏం లేదు. సో, మీ ఇన్‌కమ్ నుంచి ఏం డిస్టర్బ్ చేయొద్దని అందుకే చెప్తున్నా. ఆ ₹4,70,000 ఎమర్జెన్సీ ఫండ్‌గా పెట్టుకోండి. ప్లస్ అదే కాకుండా ఒక్కొక్క మంత్ కొంచెం కొంచెం తీసి ఈఎంఐ ఏస్తా ఉండండి. సరిపోతది. నెక్స్ట్ 6 మంత్స్ కూడా సేమ్ ఇన్‌కమ్ వచ్చిందనుకుందాం. విచ్ ఈస్ ఈక్వలెంట్ టు $21,500 ఐఎన్ఆర్‌లో కన్వర్ట్ చేస్తే ₹11,80,000 అదే వచ్చిందనుకుందాం. ఆ ₹11,80,000 ఏదైతే ఉందో ఆ ₹11,80,000లోంచి 10 లాక్స్ తీసేసి లోన్ క్లియర్ చేసేసేయండి. ఎందుకంటే మనకిక్కడ ఏ ప్రాబ్లమ్ లేదు. ఈ 10 లాక్స్ తీసి క్లియర్ చేసినా గానీ మనకిక్కడ ఇంకో 1,80,000 మిగులుతది. అదే కాకుండా అక్కడ 4,70,000లో నుంచి 1,74,000 మన ఈఎంఐకి వెళ్ళిపోయింది. మిగిలిన 2,96,000 అంతే ఉందనమాట. విచ్ ఈస్ ఈక్వలెంట్ టు రౌండ్ ఫిగర్ 3 లాక్స్ తీసుకోండి కన్‌ఫ్యూజన్ లేకుండా. 3 లాక్స్ ప్లస్ ఇక్కడ ఒక 1,80,000 విచ్ ఈస్ ఈక్వలెంట్ టు మళ్ళీ మన దగ్గర లంప్ సమ్ ఎంత ఫార్మ్ అయిందంటే 4,80,000 ఫార్మ్ అయింది. ఆ 4,80,000 ఖర్చు చేయకండి. సేమ్ అంతే ఎమర్జెన్సీ ఫండ్‌గా పెట్టుకోండి. లేదా ఈఎంఐకి కట్టుకోవడానికి పెట్టుకోండి. ఇప్పుడు మనకి ఈఎంఐ వచ్చేసి ఓన్లీ 10 లాక్స్ మీద వస్తది. ఇప్పుడు 10 లాక్స్ మీద ఈఎంఐ వస్తది కాబట్టి ఆ 10 లాక్స్ మీద ఈఎంఐ వచ్చేసి 15,000కి పడిపోతదనమాట. సో, ఎవ్రీ మంత్ మీరు ఓన్లీ ₹15,000 కట్టాలి. అండ్ ఇంకొకటేంటంటే మనకి ఆల్రెడీ 1 ఇయర్ ఇంకో 1 ఇయర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడేమవుతది టాక్స్ క్లెయిమ్ వస్తది. ఆ టాక్స్ క్లెయిమ్ ఎంతొస్తదంటే మనం అరౌండ్ $14,000 టాక్స్ కట్టామనమాట. సరే లీస్ట్ ఒక $4,000 క్లెయిమ్ వచ్చినా గానీ ఇంకో ₹2,00,000 మనకి యాడ్ అవుతది ఎమర్జెన్సీ ఫండ్‌కి.
ఇప్పుడు 2,00,000 రూపీస్ ప్లస్ అక్కడ ఒక 4,80,000 రూపీస్ విచ్ ఈజ్ ఈక్వలెంట్ టు 6,80,000 రూపీస్ ఉంది. అండ్ ఆల్సో మన దగ్గర ఒక 10,00,000 క్లియర్ చేయాల్సిన లోన్ ఉంది. ఈ 6,80,000 రూపీస్ మనం యూజ్ చేయట్లేదు. కావాలంటే కొన్ని డబ్బులు ఇండియాకు పంపించుకోండి, లేదా మీ దగ్గరే ఉంచుకోండి అంతే ఎమర్జెన్సీ ఫండ్‌గా. సో 6,80,000 రూపీస్ అయితే అంతే ఉంచుకోండి. దీంతో మనం ఎన్ని మంత్స్ ఆఫ్ ఈఎంఐ కట్టొచ్చు అంటే ఆ 15,000 రూపీస్‌లా 45 మంత్స్ వరకు మీ ఇన్‌కమ్ ఏది డిస్టర్బ్ చేయకుండా ఒకవేళ 6,80,000 రూపీస్ మీరే ఉంచుకుంటే దాంట్లో నుంచే ఈఎంఐ కట్టేసుకుంటూ ఉండొచ్చు. నెక్స్ట్ 6 మంత్స్ కూడా సేమ్ ఇదే ఫాలో అయితే మనకి సేమ్ ఇన్‌కమ్ వచ్చిందనుకుందాం. మీరు అనొచ్చు ఇన్‌కమ్ పెరుగుతది కదా! ఆల్రెడీ 1 ½ ఇయర్ అయిపోయింది. ఇన్‌కమ్ ఎందుకు పెంచట్లేదని. దాంతో పాటు నేనేం కన్సిడర్ చేశా అంటే లివింగ్ ఎక్స్‌పెన్స్ స్టార్టింగ్ నుంచి పెంచలేదు కాబట్టి ఇప్పుడు లివింగ్ ఎక్స్‌పెన్సెస్ పెరిగినాయి అనుకుంటున్నా. సో దానికి దీనికి మ్యాచ్ అయిపోయి సేమ్ అమౌంట్ మిగులుతుందనుకుందాం. విచ్ ఈజ్ ఈక్వలెంట్ టు మళ్ళీ 6 మంత్స్ తర్వాత $21,500 మిగిలిందనుకుందాం. ఈ $21,500 అంటే మళ్ళీ 11,80,000 అనుకుందాం. ఆ 11,80,000లో మన దగ్గర ఆల్రెడీ 6,80,000 ఉంది. సరే ఈఎంఐకి పోయిందనుకుందాం 6 మంత్స్ ఒక 15,000 పోయిందనుకుందాం. అంటే 90,000 పోయినట్టు. 90,000 తీసేసినా గానీ మన దగ్గర ఇంకా 5,90,000 ఉంటది. 5,90,000ని సరే రౌండ్ ఫిగర్ 6,00,000 ఏసుకోండి. 6,00,000 ఉన్నాయనుకోండి మన దగ్గర. అది గాకుండా ఇక్కడ ఒక 11,80,000 వచ్చింది. ఈ 11,80,000తో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ లోన్‌ని క్లోజ్ చేసేస్తాం. ఇంకా ఆ లోన్‌తో మనకి రుణం తీరిపోయిందనమాట. ఇప్పుడు మొత్తం టోటల్ లోన్ మొత్తం క్లోజ్ అయిపోయింది. అది గాకుండా మన దగ్గర అదొక 5,90,000 ప్లస్ ఇదొక 1,80,000 మిగిలిందనమాట. ఈ 7,70,000 రూపీస్‌లో నుంచి మీరు పీఆర్ ఖర్చులకు గానీ, వాటికి వీటికి అన్నిటికి కలిపి కొంచెం మనీ ఒక 2,00,000, 3,00,000 పక్కన పెట్టుకున్నా గానీ మిగతా అమౌంట్ మొత్తం మీరు కొంచెం ఇంటికి పంపడమో, లేపోతే మీరు కొంచెం వాడుకోవటమో, మీరు బయటికెళ్ళండి, కొంచెంసేపు రిలీఫ్ అవ్వండి. ఇప్పుడు మీ ఫోకస్ మొత్తం పీఆర్ మీద తీసుకెళ్ళి పెట్టండి. అండ్ ఆల్సో అదే కాకుండా కొంచెం ఎంజాయ్ చేస్తూ ఉండండి. మీ 20స్‌లో మొత్తం కష్టపడి మీ లోన్ గానీ, మాస్టర్స్ గానీ అన్నీ కంప్లీట్ చేసుకున్నారు. అదొక పెద్ద అచీవ్‌మెంటే నేను చెప్పినట్టు. మంచి మంచి జాబ్స్ చూసుకోండి. ఒకవేళ మీది కనుక జాబ్ మైండ్ సెట్ అయితే స్విచ్ అవ్వండి. మీరు ఆల్రెడీ జాబ్ చేస్తుంటే మంచి పొజిషన్‌కి స్విచ్ అవ్వండి. ట్రై చేయండి. అండ్ అలానే జాబ్ రాకపోతుంటే పేషెన్స్‌గా వెయిట్ చేయండి. వెతుకుతానే ఉండండి. వెతకడం మాత్రం ఆపకండి. 100% మీకు ఏదో ఒక రోజు జాబ్ దొరుకుతది మీరు వెతుకుతూ ఉంటే. అండ్ సప్త సముద్రాలు దాటి మనం ఇక్కడ దాకా వచ్చామంటే గనక ఏదో ఒకటి ఎర్న్ చేయాల్సిందే. అండ్ అది ఎర్న్ చేయడం కోసం మీరు ఎంత కష్టపడినా గానీ ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ కష్టపడండి. 100% దానికి రిజల్ట్ మాత్రం ఆ 2 ఇయర్స్, 3 ఇయర్స్ తర్వాత వస్తది. అండ్ హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఈ వీడియోలో ఓన్లీ అప్రాక్స్ క్యాలిక్యులేషన్స్ మాత్రమే చెప్పాను. ఈఎంఐ కట్టినప్పుడు ఆ అమౌంట్ రెడ్యూస్ చేయలేదు. ఎందుకంటే నేను ఇక్కడ మ్యాథ్స్ క్లాస్ తీసుకోవడానికి లేను, లేదా ఫైనాన్స్ క్లాస్ తీసుకోవడానికి లేను. సో దానివల్ల నేను ఇంకా డీప్‌గా ఎళ్ళలేదనమాట. పైన పైన ఎక్స్‌ప్లెయిన్ చేశాను. రౌండ్ ఫిగర్స్ తీసుకొని అందరికీ అర్థం అవ్వాలి కాబట్టి. ప్రతి ఒక్కడు ఫైనాన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నాడు. ప్రతి ఒక్కడు మ్యాథ్స్ రాదు కదా! సో నేను చెప్పేదేంటంటే ప్రతి ఒక్క పర్సన్‌కి అర్థం అవ్వడానికి మాత్రమే నేను అలా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇప్పుడు కింద కామెంట్ చేయకండి. ఇప్పుడు నువ్వు ఈఎంఐ డిడక్ట్ చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అని చెప్పేసి. ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ.